గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్పీ శ్రీను డైరీస్. ఇక ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసిన. అండ్ అందరికి తెలిసిందే ఇక నా బర్త్డే వ్లాగ్. బర్త్డేస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ విత్ స్పెషల్ పీపుల్. సో ఈసారి అయితే మంచిగా ఫ్యామిలీతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయినా. సో ప్రస్తుతం అయితే మమ్మీ వాళ్ళతో టెంపుల్కి వెళ్తున్నా. ఈ టెంపుల్ మేము ఇప్పటివరకు విజిట్ అవ్వలేదు అండ్ చాలా న్యూగా కన్స్ట్రక్ట్ చేసింది ఈ టెంపుల్. సో మీ అందరికి కూడా జాయిన్ చేస్తాను, టెంపుల్ ఎలా ఉంటుంది, దర్శనం ఎలా అయింది, అండ్ ఈ వ్లాగ్లో కంప్లీట్గా ఈరోజు ఏమేమి చేసినా ఏంటి అనేది కూడా కంప్లీట్గా ఉంటుంది. సో స్టే ట్యూన్డ్. ఇక అమ్మ అయితే ఇంట్లో కూడా పూజ చేసేసింది అనమాట. ఇంకా మమ్మీ ఇంట్లో పూజ చేయగానే ఇంకా మేము స్టార్ట్ అయిపోవడమే టెంపుల్కి. ఒక 1.5 hour జర్నీ చూపిస్తుంది ఈ ట్రాఫిక్లో అయితే. టెంపుల్ వచ్చేసి మన హనుమాన్ నగర్ కొండాపూర్లో ఉందన్నమాట, అర్ధనారీశ్వర టెంపుల్. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇదే టెంపుల్ కోసం రీల్స్ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం. ఇంకా నా బర్త్డే రోజు అయితే వచ్చేసినాం అనమాట. చాలా పీస్ఫుల్ అండ్ చాలా బాగుండే. మంచిగా శివుడు సగం అండ్ పార్వతి హాఫ్ ఉంటారనమాట. చాలా పీస్ఫుల్గా ఉండే టెంపుల్. అంత పెద్దగా లేదు, అంత చిన్నగా లేదు, కానీ ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్. చాలా మంచిగా అనిపించింది. అండ్ శివుడు భక్తులు అయితే నాకు తెలిసి ఇంకా చాలా బాగా ఇష్టపడతారు టెంపుల్ని. టెంపుల్ ఆల్ ఓవర్ యాంబియన్స్ అన్నీ కూడా చాలా బాగుండే. కొంచెం సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం దూరం అనిపిస్తుంది. సో అందుకే ఎర్లీగానే స్టార్ట్ అవుతే కొంచెం మంచిగా దర్శనం చేసుకోవచ్చు అనమాట. మేము వెళ్ళిన టైంకి అయితే అంత రష్ ఏం లేకు. కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే విజిట్ అయినాం. చాలా బాగుంది. ఇప్పుడే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తుండ్రు అనమాట. ఎట్లుంది మమ్మీ టెంపుల్? చాలా బాగుంది. డెఫినెట్గా విజిట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తాను. హనుమాన్ నగర్ కొండాపూర్ కొంచెం మనకు సికింద్రాబాద్లో ఉండే వాళ్ళకి కొంచెం దూరమే, కానీ విజిట్ అవ్వాలంటే చాలా మంచి టెంపుల్. ఇంకా దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగిందనమాట. ఇంకా కొంచెం ప్రసాదం తీసుకొని మేము కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. నైట్ టైమ్స్లో అయితే ఇంకా చాలా బాగుంటుందంట. నేనైతే ఇంకా ఫ్రైడే వచ్చేసినాము. నా బర్త్డే ఫ్రైడే వచ్చింది, Jan 5th. సో ఇంకా ఆ రోజే ఇంకా రావాలి టెంపుల్కి అని చెప్పేసి ఈ టెంపుల్కే తీసుకొని వచ్చినాను అందరినీ. జస్ట్ ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చినాం. అండ్ హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ మార్నింగ్ గిఫ్ట్ మమ్మీ ఇచ్చింది, ఈ నెక్ సెట్. చాలా బాగుంది మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఇలాంటివి తీసుకోవాలని చెప్పి. అండ్ దిస్ బర్త్డే ఇట్ ఇస్ హియర్. డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ అన్నీ పోస్ట్ చేస్తా, చెక్ చేయండి. అండ్ శారీ వచ్చేసి కూడా ఇన్స్టాగ్రామ్లోనే ఎలిగెంట్ కలెక్షన్స్ వాళ్ళు పంపించిండ్రు, అన్నీ డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తా. ఇక నెక్స్ట్ ఇంకా వీడియో కంటిన్యూ చేస్తా, స్టే ట్యూన్డ్. ఎవ్రీ ఇయర్ స్పెషల్గా బుకే కూడా వస్తుంది నా బర్త్డేకి. సో ఆ బుకే కూడా ఇంటికి వచ్చే లోపు ఉందన్నమాట. చాలా మంచిగా ఉంది కదా బుకే అయితే, సో బ్యూటిఫుల్. టెంపుల్ ప్లాన్ అయిపోయింది. ఇప్పుడు అత్తయ్య వాళ్ళతో ఇంకా మేము లంచ్కి వెళ్తున్నాం అనమాట. సో లంచ్కి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ హియర్స్ మై పెద్ద కోడలు. థ్యాంక్ యూ. ఓ పొట్టి, ఓ నిధి, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఏ నిధి, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఎవరిది బర్త్డే? ఎవరిది? హ్యాపీ. ఓకే ఓకే. ఇక లంచ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తా. రెస్టారెంట్ ఫుడ్ తిని బిర్యానీ తిని బోర్ కొట్టేసింది అని మా అత్తమ్మ అంటే ఇక్కడ కొంపల్లిలో ఉన్న మంది రెస్టారెంట్కి తీసుకొచ్చినాం అనమాట. పార్కాస్ రెస్టారెంట్కి. చాలా బాగుంది యాంబియన్స్ అయితే. అంటే మంచి రెస్టారెంట్ ఫీలే ఉంటుంది మనకి. లైక్ ఇంటి రఫ్ ప్లేసెస్లో కొన్ని మందీస్ ఉంటాయి కదా, అలా లేకుండా చాలా ఫ్యామిలీ రెస్టారెంట్లో అనిపిస్తుంది మనకి మంది కూడా. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడైతే. అందుకే ముందుగా మీకు యాంబియన్స్ అంతా చూపిస్తున్నాను. ఫ్యామిలీతో మందికి రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ డెఫినెట్గా విజిట్ అవ్వచ్చు. లైక్ చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఫ్యామిలీతో అయితే బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడైతే. ఇక మేమైతే ఇక్కడ మంది తినడానికి వచ్చేసినాము.
ఫిష్ స్టార్టర్ అయితే పక్కాగా ట్రై చేయండి. ఈ మందికి వస్తే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఫిష్ స్టార్టర్ అయితే. ఇక పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఇవి అని చెప్పి ముందుగా కొన్ని స్టార్టర్స్ ఆర్డర్ చేసినాను. ఫ్రెంచ్ ఫ్రైస్. బాగుందా ఫిష్? వెరీ నైస్. అండ్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. మంది అయితే వచ్చేసింది. యూజువల్గా నేను బాగానే తింటాను మంది, మంచిగా అనిపిస్తుంది. కొంచెం బిర్యానీ అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు మందికి షిఫ్ట్ అవుతూ ఉంటాను అనమాట. మంచిగా అనిపించింది. ఒక ఫుల్ మటన్ అండ్ ఒక చికెన్ తెప్పించుకున్నాము. చాలా ఇదే ఎక్కువ అనిపిస్తుంది మాకు. అక్కడ ఉన్న వాళ్ళైతే డాడీ మండి ఆర్డర్ చేయండి మేడం, ఇంతమందికి సరిపోతుంది అని అన్నాడు. ఆ డాడీ మండి తిన్నామంటే నాకు తెలిసి అక్కడే ఒక 2 రోజులు కూర్చొని తింటూనే ఉంటామేమో, అంత పెద్ద ప్లేట్లో ఇస్తారంట. సో ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉండే. అంటే యాంబియన్స్కి కూడా మనం కొంచెం తీసుకుంటారు వాళ్ళు, బికాజ్ ఆంబియన్స్ చాలా నీట్గా చాలా మంచిగా ఉంటుంది. అంటే కొంచెం రాయల్ అండ్ మంచి లగ్జరీ టైప్ ఆఫ్ రెస్టారెంట్ కాబట్టి ఇంకా కొంచెం ప్రైజెస్ ఓకే ఉండే. నేను ఎక్కువ అని చెప్పను, కానీ ఎప్పుడో ఒకసారి ఇలా బయటికి రావడానికి బర్త్డే పార్టీస్కి అలా ఇలా అయితే ఓకేగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని. ఓకే మంది. ఓకే కమ్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డే. రండి కేక్ కట్ చేస్తాం. థాంక్యూ. చెప్పనా? హాయ్ ఫ్రెండ్స్, మా అత్తకి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చెప్పు. తీస్తా. హాయ్ ఫ్రెండ్స్, నిక్కి హ్యాపీ బర్త్డే. This is kunafa. What is that? This is kunafa. Gang la. This is kunafa. ఇంకా అక్కడ రెస్టారెంట్లోనే కేక్ కట్ చేయించిండ్రు అనమాట. వీళ్ళ అల్లరి మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది ఎక్కడికి వచ్చినా. అస్సలు ఆ చిన్నదాన్ని చూడండి, పెద్దదన్నా కొంచెం పెద్దగా అయిపోయింది కాబట్టి కొంచెం ఇప్పుడు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుంది. చిన్నదైతే ఫుల్ ఆన్ నాటీ, అసలు ఎవ్వరికి నదు, ఫుల్ అలుగుతుంది. దీనికి ముందు కూడా నేను ఒక్కదాన్ని కేక్ కటింగ్ ముందు కూర్చున్నా అని చెప్పి పక్కకి వెళ్ళి కూర్చొని అలిగిందనమాట. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఫుల్ ఆన్ అల్లరి చేసుకుంటూ అక్కడ మొత్తం టాప్ లేచిపోయింది వీళ్ళ హర్షుడికి. అక్కడ మందిలో అయితే అందరు మమ్మల్నే చూసుడు, అంత బాగా ఎంజాయ్ చేసిండ్రు అనమాట ఇద్దరు పిల్లలు కూడా. ఇంకా కేక్ కటింగ్ అన్నప్పుడు ఇక మినిమం ఉంటుంది కదా, ఇక దాని అల్లరి అది మాకు పెట్టకుండా కూర్చొని అదే తింటుంది కేక్. సో అట్లంతా అక్కడ మంచిగా కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. కేక్ కటింగ్ అయిపోయినాక ఇంకొంచెం బయట ఏదైనా డెజర్ట్ లాగా లైక్ ఐస్ క్రీమ్ ఏదైనా తినేసి స్టార్ట్ అయిపోదాము అని ఇంకా కేక్ కటింగ్ అయితే ప్రస్తుతం అవుతుంది ఇప్పుడు ఇక్కడ. ఇక కేక్ కటింగ్ అయ్యాక కొంచెం అక్కడక్కడ పిక్చర్స్ అయితే మస్ట్ కదా, మెమరీస్ చేసుకోవాలి. సో ఇక పిక్చర్స్ అక్కడ మంచిగా దిగేసినాం. ఎంట్రన్స్లోనే ఒక మంచి సోఫా ప్లేస్ చేసి పెడతారు వీళ్ళు, బార్కాస్ అని చెప్పి కింద సోఫా ఉంటుంది. పిక్చర్స్ బ్యూటిఫుల్గా వస్తున్నాయి అక్కడైతే. డెఫినెట్గా అక్కడ పిక్చర్స్ దిగండి. అండ్ నేను ఎలాగైనా సజెస్ట్ చేస్తాను ఈ రెస్టారెంట్ని. లంచ్కైనా డిన్నర్కైనా హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట, మంచిగా అనిపిస్తుంది మనకి. యూజువలీ మంది అనగానే చాలామంది అబ్బా మంది అమ్మాయిలు రారు, ప్రిఫర్ చేయరు అన్నట్టు అంటారు, కానీ ఇది మంచిగా ఎవరైనా వచ్చి హ్యాపీగా తిని వెళ్ళొచ్చు. అండ్ విత్ ఫ్యామిలీ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక పిక్చర్స్ అవన్నీ దిగేసినాక ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. పిక్చర్స్ వీడియోస్ అన్నీ కూడా నేను ఇన్స్టా అండ్ యూట్యూబ్ రెండిట్లో కూడా పోస్ట్ చేస్తాను, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఎలిగెంట్ ఫ్యాషన్స్లో తెప్పించుకున్నాను అనమాట బర్త్డేకి ఐ మీన్ లంచ్కి కొంచెం ఇలా ఆలియా కట్ డ్రెస్తో స్టైల్ అవుదామని చెప్పేసి. ఈ అవుట్ఫిట్ అయితే మంచి బాటిల్ గ్రీన్ కలర్ ఎలిగెంట్ ఫ్యాషన్స్లో తీసుకున్నా. చాలా మంచిగా ఉండే, చాలా కంఫర్టబుల్ ఉండే అనమాట. కొంచెం మార్నింగ్ సారీ, ఈవినింగ్ ఇలా ఆలియా కట్ డ్రెస్, నైట్ మళ్ళీ వేరే అవుట్ఫిట్కి చాలా మంచిగా డిఫరెంట్ అవుట్ఫిట్స్ తీసుకుంటాను. నేనైతే బర్త్డేకి ఎవ్రీ ఇయర్ కూడా 3 అవుట్ఫిట్స్ తీసుకుంటా. ఈసారి కూడా 3 అవుట్ఫిట్స్ తీసుకున్నా. మార్నింగ్ సారీ రెడ్ కలర్ది, ఇదేమో ఆలియా కట్, అండ్ ఈవినింగ్ ఇంకొక లెహంగా ఉందన్నమాట. సో డెఫినెట్గా ఇంకా వీడియో చూస్తూనే ఉండండి. నైట్ ఎక్కడికి వెళ్ళినాము, ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏంది అని చెప్పేసి. ఇంకా వీళ్ళ అల్లరి నడుస్తూనే ఉంటుంది.
అలా 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 ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. ఇంకా బయట ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసి బార్కాస్ మంది రెస్టారెంట్ కొంపల్లిలో ఉందన్నమాట. వేరే దగ్గర కూడా బ్రాంచెస్ ఉన్నాయి. కొంపల్లి కొంచెం నియరెస్ట్ ఉంటుందని చెప్పి మేము కొంపల్లికి వచ్చినాం. ఇక వీళ్ళకి ఐస్ క్రీమ్ ఇచ్చి ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయి నైట్ ప్లాన్ కూడా ఉందన్నమాట. సో అందుకు ఇంకా ఐ థింక్ 4 o'clock వరకు అయిపోయింది ఈ కంప్లీట్ మంది ప్రోగ్రామ్. ఇంకా నైట్ మమ్మీ వాళ్ళతో డిన్నర్ ప్లాన్ ఉండే. మా ఆయన స్టైలే వేరనమాట, ఇట్లా తినుకుంటూ నడిపిస్తూ ఉంటాడు అనమాట. అయితే మా పక్కకున్న కోడలు అంటుంది, జుయ్యి అని పోయి దేనికో గుద్దుకుంటావు, మంచిగా నడిపి అని చెప్పేసి. ఎట్లా పోతుంది చేతు కారు? ఇట్లా పోయి నిలుతుంది. అండ్ ఇక ఈవినింగ్ అయితే లేక్ డిస్ట్రిక్ట్ రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. ఫస్ట్ టైం మేమైతే రావడం. మా చెల్లి అన్నయ్య అయితే ఆల్రెడీ 2-3 times విజిట్ అయినరు. సో ఇంకా మేము ఎప్పుడు విజిట్ అవ్వలేదు, కొంచెం మంచిగా లైవ్ మ్యూజిక్ అదంతా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకొని వచ్చిండ్రు. కంప్లీట్ యాంబియన్స్ కూడా ట్యాంక్ బండ్కి చాలా అంటే మంచి వ్యూ ఉంటుంది అనమాట. ట్యాంక్ బండ్ వ్యూ చూసుకుంటూ ఇక్కడ లైవ్ మ్యూజిక్ అండ్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా డిమ్ లైట్లో ఉంటుంది. అండ్ మాకు ఇచ్చిన ప్లేస్ కూడా ఇమీడియట్గా లైవ్ బ్యాండ్ పక్కకే ఇచ్చిండ్రు అనమాట. సో కొంచెం డిస్టర్బింగ్గానే ఉంటుంది, కొంచెం చెవులకంటే పక్కలతో మాట్లాడకుండా ఉంటుంది అనమాట. సో తర్వాత ఫుడ్ కోసం అని చెప్పేసి మళ్ళీ మేము వేరే టేబుల్ తీసుకున్నాము. కొంచెం మ్యూజిక్ అక్కడ ఎంజాయ్ చేశాక ఇక్కడికి వచ్చి ఫుడ్ తీసుకున్నాం అనమాట. ఫుడ్ ఒక 2-3 స్టార్టర్సే బాగుండే, నాకు అంతగా నచ్చలేదు ఫుడ్. సో అంబియన్స్ వాజ్ గుడ్, నైస్, లైవ్ మ్యూజిక్ అవన్నీ ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఫర్ షూర్ యూ కెన్ విజిట్ దిస్ ప్లేస్. ఆఫ్టర్నూన్స్లో అయితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది నాకు. అండ్ ఇంకా అంబియన్స్ మొత్తం ఇలా ఉంటుంది కంప్లీట్గా. లేక్ డిస్ట్రిక్ట్ రెస్టారెంట్ అనమాట. ఇది మన ట్యాంక్ బండ్ దగ్గర ఉంది, నెక్లెస్ రోడ్. ఇక వీళ్ళు ఇంకా ఏమి ఇవ్వాలా ఇంకా స్టార్టర్లు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ నేనైతే ఇలా రెడీ అయ్యాను. అవుట్ఫిట్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్లోని మోక్షి ఫ్యాషన్స్ వాళ్ళ నుంచి తెప్పించుకున్నాను. చాలా బాగుండే అవుట్ఫిట్ అయితే. నాకు తెలిసి మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటుండ్రు. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది అవుట్ఫిట్. ఇలా బర్త్డేస్కి అయితే ద పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పేస్తాను. ఇంకా ఇలా స్టార్టర్స్ అలా అలా తినేసి ఇంకా ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద గిఫ్ట్ అనమాట. గిఫ్ట్ ఏదో స్వీట్ డబ్బాలో ప్యాక్ చేసి ఇచ్చిండు మా ఆయన. అందులో ఏముందో ఐ రియల్లీ హ్యాడ్ నో ఐడియా. కానీ ఇంకా లేట్ చేయక ఇంకా నా గిఫ్ట్ నాకు ఇచ్చేసి ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయిపోయింది అని చెప్తే ఇంకా బాక్స్ అక్కడే అలా పక్కకు పెట్టుకుని నేనే అడిగిన, ప్లీజ్ నా గిఫ్ట్ నాకు ఇచ్చేసేయండి అని. సో ఫైనల్లీ గిఫ్ట్ అయితే మన చేతికి వచ్చేసింది. అండ్ ఇది నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పటి నుంచో అడుగుతుండే, కానీ ఇంకా బడ్జెట్లే అది ఇది అన్నాడు. బట్ ఫైనల్లీ ఇక ఈరోజు అయితే నా చేతిలో 15 Pro ఐఫోన్ ఉందన్నమాట. ఐ వాజ్ సో హ్యాపీ. బికాజ్ ఇక మనకు తెలిసిందే, ఇంకా మనం కొంచెం రీల్స్ అని పిక్చర్స్ అని మంచిగా రావాలా అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతుండే అనమాట. ఫైనల్లీ ఈ బర్త్డేకి అయితే iPhone 15 Pro చేతికి వచ్చేసింది. పిక్చర్స్ ఎంత లవ్లీగా వస్తున్నాయి, వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి. కొంచెం ఐఫోన్స్లో ఛార్జింగ్ అనేది మనం వాడడం బట్టి ఉంటుంది, అది నాకు తెలిసింది వాడినాక. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ మా చెల్లి ముందే ఇంకా ఫోన్ కవర్ కూడా రెడీ చేసి ఇచ్చేసింది అనమాట. అక్క ఇది పెట్టుకో అక్క కొన్ని రోజులు అని చెప్పేసి. ఇంకా దట్ వాజ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అండ్ మార్నింగ్ అయితే మీకు తెలుసు మమ్మీ నేను రెడ్ శారీ మీద వేసుకున్న హారం ఇచ్చిందనమాట. అది కూడా వాజ్ సో బ్యూటిఫుల్, నాకు మస్తు నచ్చింది. అండ్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఉండే ఐఫోన్ వచ్చినాక. అక్కడ పక్కకున్న వాళ్ళైతే నా ఎక్సైట్మెంట్ చూసి అక్కడి నుంచే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుండే నాకు ఐఫోన్ వచ్చిందని చెప్పేసి. యాక్చువల్లీ మమ్మీ ఫ్రైడే కాబట్టి పులుపు గెలుపు ఏం తినదు పాపం, ఓన్లీ ఆ వెజ్ స్టార్టర్లు అండ్ ఆల్సో ఏంది ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ తినుకుంటూ ఉండే అనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అయింది. థర్స్డే వచ్చింది నా బర్త్డే అండ్ మమ్మీ ఏం నాన్ వెజ్ తినలేదు. ఈసారి కూడా అలాగే వచ్చింది. మైట్ బీ నెక్స్ట్ ఇయర్ మంచిగా నాన్ వెజ్ పార్టీ తీసుకోవచ్చు మమ్మీతోటి. మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తాం అక్కడికి వెళ్తే. అండ్ అది కూడా మంచిగా మన పాత పాటలు, తెలుగు పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళు. ఇట్ వాజ్ సో నైస్, చాలా మంచిగా ఉండే. కొంచెం డిఫరెంట్, ఫస్ట్ టైం ఇలాంటి ఒక రెస్టారెంట్కి వచ్చినాం బర్త్డేకి. ఇక దాని తర్వాత ఆబ్వియస్గా పిక్చర్స్ అలా ఇలా దిగేసి ఇంకా అలా నెక్లెస్ రోడ్ మీద అలా ఒక రైడ్ వేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయినా యాక్చువల్గా నేను ఈ బర్త్డేకి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నా. చాలా లేట్ అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయినా. మ్యాక్స్ వ్లాగ్ అంతా కవర్ చేసిన,
కానీ ఇంకా రాత్రి వచ్చి అట్లనే పడుకున్నా. అంటే జస్ట్ ఇప్పుడే లేచిన. మార్నింగ్ లేవగానే ఇన్స్టాగ్రామ్లో డిఎం స్టోరీస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఎంత బాగా అభిమానిస్తున్నారు, షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాక్స్ అందరి స్టోరీస్ రీపోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. నాకు 1.5 hour పట్టింది మార్నింగ్ అందరికీ రిప్లై ఇవ్వడానికి. మ్యాక్స్ అందరికీ కూడా బర్త్డే విషెస్ చెప్పిన అందరికీ కూడా రిప్లైస్ ఇచ్చాను. హిడెన్ రిక్వెస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా రిప్లైస్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ అండ్ వండర్ఫుల్ విషెస్. ఇట్ మీన్స్ అ లాట్. చాలా మంది టైం తీసుకొని ఈ బిజీ షెడ్యూల్లో కూడా నా బర్త్డే గుర్తు పెట్టుకొని మరి మెసేజ్ చేశారు. ఇంకొంతమంది ఇంకా టైం తీసుకొని స్టోరీస్ కూడా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంతమంది అయితే మెసేజ్ చేశాక కాల్స్ కూడా చేసి విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. ఫ్యాన్ కంటే నా సిస్టర్ అని చెప్పొచ్చు. తను మౌనిక అని చెప్పి ఎవ్రీ ఇయర్ కూడా ఏదో నా పేరు మీద ఏదో మంచి పని చేస్తూ ఉంటుంది. ఐ థింక్ ఇలాంటి ఒక పర్సన్ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను, ఇక్కడ కూడా పోస్ట్ చేస్తాను. ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి హ్యాపీ బర్త్డే అర్పియాక అని చెప్పి అందరి పిల్లలతో కేక్ కట్ చేయించింది. దట్ వాజ్ మోర్ స్పెషల్ టు మీ. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మౌని, యూర్ రియలీ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ టెంపుల్కి అమ్మ వాళ్ళతో వెళ్ళాను. లంచ్కి మా ఆడపడుచు అని అత్తయ్య వాళ్ళతో వెళ్ళాను. మళ్ళీ డిన్నర్కి మమ్మీ వాళ్ళే ప్లాన్ చేశారు. సో ఫ్యామిలీస్తో చాలా బాగా గడిపిన. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. అండ్ కమింగ్ టు గిఫ్ట్స్, మమ్మీ అయితే నేను మార్నింగ్ రెడ్ కలర్ సారీ మీద వేసుకున్నాను, నెక్ పీస్ ఇచ్చింది. అలాంటివి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా. మమ్మీకి అర్థమైపోతాయి కదా, ఈ మమ్మీలకు అన్నీ అర్థమైపోతాయి మనకి ఏం కావాలో. సో అది గిఫ్ట్ చేసింది. చాలా ప్రిటీ అండ్ చాలా గార్జియస్గా ఉండే. థ్యాంక్ యూ సో మచ్ మామ్. అండ్ ఇంకా మై బెటర్ హాఫ్ మా ఆయన అయితే ఇంకా నాకు తెలిసిందే కదా మనకి వీడియోస్ ఫోటోల పిచ్చి ఎక్కువ, మంచిగా కావాలా, మెమరీస్ క్యాప్చర్ చేసుకోవాలి, ఇదే ఉంటుంది నా ఎప్పుడు ఇదే ఉంటుంది. ఆడదింపు ఈడదింపు మంచిగా రావాలా, క్లారిటీ రావాలా, ఇది ఇదని మాట్లాడతా. సో ఫైనలీ చేతిలో అయితే iPhone 15 Pro ఇచ్చేసిండు. చాలా కష్టపడ్డాడు దానికోసం. ఐ నో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఈసారి. ఇంకా మాటల్లో చెప్పలేను నేను. అండ్ యాక్చువల్లీ నా ఫోన్ మొత్తం ఇప్పుడు సెట్టింగ్లో ఉందన్నమాట. నా కొత్త ఫోన్ అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళడానికి స్క్రీన్ గార్డ్ అవి ఇవి వేయించుకొని వస్తాము అని చెప్పేసి వెళ్ళిండ్రు. సో మళ్ళీ ఇంకో వ్లాగ్లో నా కొత్త ఫోన్ కూడా మీకు చూపిస్తాను. చాలా బాగా జరుపుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మామ్. థ్యాంక్ యూ టు మై బెటర్ హాఫ్, అన్నయ్యకి, చెల్లికి, అందరికీ కూడా, నా 2 ఫ్యామిలీస్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా అత్తయ్య వాళ్ళతో కూడా మంచిగా లంచ్ ప్లాన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇట్ వాస్ టూ గుడ్. అక్కడ కేక్ కటింగ్ చేయించారు వాళ్ళు. చాలా ఇట్ వాస్ వెరీ మెమరబుల్. ఈ బర్త్డే చాలా మంచిగా జరుపుకున్నాను. ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్. అండ్ మెయిన్గా నేను మార్నింగ్ లేవగానే ఆ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ వేర్ ఇంకా వస్తూనే ఉన్నాయి. మ్యాక్స్ అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ నో మిమ్మల్ని అక్కడక్కడ డిసప్పాయింట్ చేస్తున్నాను రెగ్యులర్గా కాన్స్టెంట్గా వీడియోస్ పెట్టకుండా, కానీ కొంచెం అర్థం చేసుకోండి. ఈ ఇయర్లో అస్సలు డిసప్పాయింట్ చేయను ఎవరిని. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇలాగే మమ్మల్ని. అండ్ ఇంకెందుకు లేట్, జల్దీ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి RP Srinu Diaries. అండ్ వీడియో నచ్చుంటే ఒక లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లవ్ యూ ఆల్ అండ్ సీ యూ గైస్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. బాయ్.